నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఈ వచ్చే 5 మంత్స్ మాస్టర్ ప్లాన్ చూద్దాము ప్రిలిమ్స్ కోసం. ఎస్పెషలీ ఈ వీడియో ఎవరికి మోస్ట్ యూస్ఫుల్ అంటే ఎవరైతే ఫర్ ద ఫస్ట్ టైం రాస్తున్నారో ఎగ్జామ్ని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఉన్న ఈ 5 మంత్స్ అనుకుంటే మనము దాన్ని ఎంత బాగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేసి క్వాలిఫై అవ్వడానికి. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్ రాయగలుగుతాము. సో ఆల్రెడీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, ఇది సెకండో థర్డ్ అటెంప్ట్ అయిన వాళ్ళకైతే అంత అవసరం లేదు, వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అంత యూస్ఫుల్ కాకపోవచ్చు. సో బేసికలీ నేను బిగినర్స్ని మైండ్లో పెట్టుకొని ఈ వీడియో ప్రిపేర్ చేశాను. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్క్రీనింగ్ టెస్ట్ అన్న ప్రిలిమ్స్ అన్న ఒకటే. సో దాంట్లో సిలబస్ ఎలా ఉంది, వాటి మార్క్స్ డివిజన్ ఎలా ఉంది అంటే ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనము స్క్రీనింగ్ టెస్ట్లో ఎకానమీ లేదు, తర్వాత సైన్స్ అండ్ టెక్ కూడా లేదు. కానీ ఉన్న సబ్జెక్ట్స్ ఏవున్నాయి, ఇండియన్ హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అన్నీ చూసుకుంటే ఈక్వల్ షేర్ ఉంది మార్క్స్ 30. సో 150 మార్క్స్కి టోటల్ ఎగ్జామ్ కదా. సో ఈ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాను, దీనికి ఇవ్వను అని లేదనమాట. కంప్లీట్గా ప్రతి సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ అదే నేను ఇక్కడ రాశాను, ఎవ్రీ సెక్షన్ క్యారీస్ ఈక్వల్ వెయిటేజ్ కదా, అన్నిటికీ 30 మార్క్స్ ఉంది. సో ఒకే సబ్జెక్ట్ కోసము 2 సబ్జెక్ట్స్ తీసుకొని దానిపైన టైం మొత్తం కేటాయించకండి. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మంత్ నుంచి సెకండ్ మంత్ వరకు, ఇప్పుడు అబ్సల్యూట్ ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళు బేసిక్స్ అండ్ ఫౌండేషన్ని క్లియర్ చేయాలి కదా, వాళ్ళకి బేసిక్ కాన్సెప్ట్స్ అవి రావాలి. సో అలా కవర్ చేయండి సిలబస్ని. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ చూసుకుంటే క్లియర్గా ఆ సిలబస్లో ఉన్న పదాలని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, దాంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి ఫ్రీడమ్ స్ట్రగుల్, ప్రీ కాంగ్రెస్, తర్వాత పోస్ట్ మోడరేట్స్, ఇలా స్పెసిఫిక్గా ఉంటాయి కదా సిలబస్ టాపిక్స్. సో ఆ టాపిక్స్ మీకు మైండ్లో ఉండాలన్నమాట. సో సిలబస్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మంత్ 3లో రివిజన్ చేయండి విత్ పీవైక్యూస్ ప్రాక్టీస్. నేను ఏం చెప్తాను అంటే ఇప్పుడు ఈ సిలబస్ కవరేజ్ చేస్తున్నప్పుడే సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూస్ చేయడం, లేకపోతే పీవైక్యూస్ చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. పీవైక్యూస్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ వీడియో చేసున్నాను పార్ట్ 1 2024 ప్రిలిమ్స్ది, ఫస్ట్ 1 నుంచి 60 క్వశ్చన్స్ వరకు. సో అలా నేను చేస్తాను, ఇంకా నెక్స్ట్ పీవైక్యూస్ అన్నీ నేను కవర్ చేస్తాను. సో మీరు వాచ్ చేయండి. అండ్ పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఆ పీవైక్యూస్ని పెట్టుకొని మీరు సబ్జెక్ట్ చదువుకోండి, లేకపోతే మీరు సబ్జెక్ట్ చదువుకున్నాక ఆ సబ్జెక్ట్ బేస్డ్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి అండ్ పీవైక్యూస్ చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ ఉంది జాగ్రఫీలో, ఆ క్లైమేటికల్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సో దీనిపైన ఏమైనా పీవైక్యూస్ వచ్చాయా, వస్తే చూడండి ఏది కోయప్పన్ క్లాసిఫికేషన్ ఉందా, ఇంకేది ఉంది, అలా చూసుకోండి. పీవైక్యూస్ లేదా, ఓకే, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. పీవైక్యూస్లో ఆ టాపిక్ ఉన్నా లేకపోయినా ఎంసీక్యూస్ డైలీ ఒక 5 to 10 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల. నెక్స్ట్ మంత్ 3లో రివిజన్ చేయండి, పీవైక్యూస్ చేయండి, ఆల్రెడీ చెప్పాను. మంత్ 4లో అడ్వాన్స్డ్ రివిజన్. ఇప్పుడు మీరు ఎంత రివిజన్ చేస్తే మీకు అంత మంచిది, ఎన్ని రివిజన్స్ అయితే మీకు అంత మంచిది. ప్లస్ టెస్ట్లు కూడా రాయండి, మాక్ టెస్ట్లు కూడా రాయండి. తర్వాత మంత్ 5 మాక్ టెస్ట్ ప్లస్ ఫైనల్ రివిజన్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ కూడా నేను చెప్తాను వీడియోలోకి వెళ్ళే, ఇంకా నెక్స్ట్ మనం వెళ్తూ చూస్తాము. సో దానికి ముందు 8 hours అజ్యూమ్ చేసుకుందాం. ఎవ్రీడే మీరు అలొకేట్ చేసుకోవాల్సింది. దీంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి 8 hours కష్టం అవుతుంది. సో మీకు తగినట్లు మీ వర్క్ ఎలా ఉంటుంది, 9 to 5 ఆర్ 10 to 6 ఇలా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచో, లేకపోతే వర్క్ అయిపోయాక వచ్చి నైట్ టైం ఒక 2 to 3 hours ఈవినింగ్స్ అలా మీరు మేనేజ్ చేసుకోండి. అంటే మీరు 8 hours చదవాలని కాదు, మీ టైం మేనేజ్మెంట్ బట్టి 6 hours అయినా కూడా
ఎఫెక్టివ్గా చదువుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ 8 అవర్స్ అనేది ఎవరైతే స్టూడెంట్స్గానే ఉండి అంటే ఏ జాబ్ చేయకుండా ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు 8 అవర్సే కాదు, మినిమం 8 అవర్స్ ఇంపార్టెంట్. మీరు ఇంకా కూడా దీన్ని స్ట్రెచ్ చేయగలిగితే 10 అవర్స్ కూడా ఏం నష్టం లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అలాగని మీ హెల్త్కి మించి మీరు ప్రెషర్ తీసుకోకండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అలా అస్సలు చేయకండి. మీ లిమిట్స్ మీకంటే బాగా ఇంకెవరికి తెలియదు, ఓకేనా? ఇంకా మీ ఫెలో ఆస్పిరెంట్స్, మీ ఫ్రెండ్స్ ఏదో చేసేస్తున్నారు, నిద్రపోకుండా ఆర్ తిండి తిప్పలు లేకుండా చదివేస్తున్నారు అని మీ హెల్త్ పైకి తెచ్చుకోకండి. అన్నిటినీ బ్యాలెన్స్డ్గా చూసుకొని మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోండి. నేను ఇక్కడ మినిమం టైం ఇచ్చాను, ఒక 6 అవర్స్ అయితే కంపల్సరీ. 6 అవర్స్ అయితే కంపల్సరీ. మీరు ఆ 6 అవర్స్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటారో మీ వర్క్ స్కెడ్యూల్ ఆర్ మీ డైలీ ఇంట్లో పనులు ఉంటాయి, ఆ స్కెడ్యూల్ దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోండి. సో అలా మేనేజ్ చేసుకుంటే ఒకవేళ 8 అవర్స్ తీసుకుందాం, 8 అవర్స్ తీసుకుంటే డైలీ టార్గెట్స్ వచ్చి హిస్టరీకి 2 అవర్స్, జోగ్రఫీకి 2 అవర్స్, ఇండియన్ సొసైటీకి 1.5 అవర్స్, కరెంట్ అఫైర్స్ 1.5 అవర్స్, మెంటల్ ఎబిలిటీ 1 అవర్. మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఉంటుంది కదా, సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో వీక్లీ రివిజన్ ఎవ్రీ సండే 4 to 5 అవర్స్ రివిజన్ చేయండి. మీరు ఎన్ని బుక్కులు ముందర పెట్టి చదువుకున్నా కూడా రివైజ్ చేసుకోకపోతే మీకు అసలు ఏమీ గుర్తుండదు. సో రివిజన్ ఇస్ ద కీ అనమాట. బాగా రివైజ్ చేయండి. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ నేను చెప్తామనుకుంటున్నాను. మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు అన్నిటినీ అండర్లైన్ చేసేసి అన్నిటినీ మీరు దీన్ని ఆ పర్టికులర్ టెక్స్ట్ బుక్ ఆర్ పర్టికులర్ రెఫరెన్స్ బుక్ కాపీ లాగా చేయకండి, ఇంకొక కాపీ రెడీ చేసినట్టు చేయకండి. ఎప్పుడు కానీ షార్ట్ నోట్స్ ఫస్ట్ ఆర్ సెకండ్ రీడింగ్ తర్వాత చేయడమే బెస్ట్. ఫస్ట్ రీడింగ్ తర్వాత మీకు మినిమం ఒక 50% ఫ్యాక్ట్స్ అన్నా గుర్తుంటాయి, మినిమం టు మినిమం. సెకండ్ రీడింగ్ చేస్తే అదొక 70% వరకు వెళ్ళొచ్చు ఆ ఫ్యాక్ట్స్, ఓకే. ఇది సెకండ్ రీడింగ్ కూడా 50% అనుకోండి. అట్లీస్ట్ బై సెకండ్ రీడింగ్ మీకు 50% వరకు ఉన్న ఫ్యాక్ట్స్ గుర్తుంటుంది. ఇప్పుడు మీరు థర్డ్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైతే మీరు మర్చిపోతున్నారో ఈ ఫస్ట్ సెకండ్ టైంలో కూడా చదివింది కూడా మీకు గుర్తులేదో అలాంటి టాపిక్స్ని, అలాంటి థియరీ, అలాంటి ఎక్స్ప్లెనేషన్స్ని మాత్రమే మీరు షార్ట్ నోట్స్లో రాసుకోండి. అన్నిటినీ రాసుకోకుండా ఏవైతే మీరు ఎంత చేసినా గుర్తుపెట్టుకోలేకపోతున్నారో అలాంటివి షార్ట్ నోట్స్ చేసుకోండి. అండ్ ఏదైనా మీరు మైండ్ మ్యాప్స్ చేసుకోవాలన్నా కూడా మీరు మీ ఓన్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 1 ఫస్ట్ మంత్లో హిస్టరీ 15 డేస్లో పెట్టుకుంటే, అంటే నేను చెప్పాను కదా ఎవ్రీడే 2 అవర్స్. సో అలా తీసుకుంటే ఏన్షియంట్ ఇండియా ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేయాలి. ఇవంతా కూడా సిలబస్లో ఉండేదే. ఏపీపీఎస్సి వాళ్ళ వెబ్సైట్లో సిలబస్ ఉంటుంది, గ్రూప్ 2 సిలబస్, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఏన్షియంట్ ఇండియా కవర్ చేయండి. అండ్ ముఖ్యంగా పీవైక్యూస్ చూసుకుంటే మనకి ఏం అర్థమవుతుంది అంటే ఎక్కడి నుంచైనా కూడా ఈ డైనాసిటీస్, కింగ్డమ్స్ వీటి యొక్క అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనకి మౌర్య ఉంటే హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. అదే గుప్తాస్ వచ్చే టైంకి హైలీ డీసెంట్రలైజ్డ్ అవుతుంది వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్. సో వీళ్ళ టైంలో వీళ్ళ కింద స్టేట్స్ ఎలా ఉండేటివి, వీళ్ళ టైంలో ఎలా ఉండేటివి, మార్కెట్ సిస్టమ్స్ కానీ వీళ్ళు ఎలాగ మనీ ఇష్యూ చేసేవాళ్ళు, ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్. అండ్ సొసైటీ ఎలా ఉండేది, రిలీజియన్ ఏంటి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, ఇవంతా చాలా ఇంపార్టెంట్. ఇవి కీ ఏరియాస్. తర్వాత జాగ్రఫీలో 15 డేస్లో ఫిజికల్ జాగ్రఫీ, సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, రాక్స్, మౌంటైన్స్, ఇవంతా బేసిక్ థింగ్స్. ప్లేట్ టెక్టానిక్స్, ఎవరెవరు థియరీస్ ఇచ్చారు, పర్సన్స్ ఇచ్చుంటారు కదా జియోగ్రఫీకి సంబంధించి. ఇప్పుడు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఉంది, ఎవరు ప్రపోజ్ చేశారు. ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఉంది, ఎవరు ప్రపోజ్ చేశారు, ఏ సంవత్సరంలో. ఇక్కడ ఇయర్స్ భలే అడుగుతారనమాట గ్రూప్ 2 అలాంటి ఎగ్జామినేషన్స్లో స్పెసిఫిక్గా ఇయర్స్ అడుగుతారు. సో మీరు అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఓషినోగ్రఫీ అండ్ క్లైమేట్. నెక్స్ట్ ఇండియన్ సొసైటీలో చాలా సింపుల్గా ఉంటుంది సొసైటీ, కాకపోతే ఇక్కడ నుంచి డెఫినేషన్స్ పైన క్వశ్చన్స్ రావడం. అండ్ అలానే థింకర్స్ ఉంటారు, సొసైటీలో థింకర్స్ ఉంటారు. ఆ థింకర్స్ని డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్ చెప్పిన థింకర్ ఎవరు, సోషల్ సైంటిస్ట్ ఎవరు అన్నట్లు అడుగుతారనమాట.
సో ముఖ్యంగా ఇండియన్ సొసైటీలో ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, కాస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ వీటికి సంబంధించిన కమిటీస్ ఉంటాయి మన ఇండియాలో. ఈవెన్ ట్రైబల్స్ కూడా వస్తారు. వాళ్ళపైన కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో వాళ్ళకి సంబంధించిన కమిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాకా కమిటీ ట్రైబల్ రిపోర్ట్కి సంబంధించినది. తర్వాత ఇప్పుడు డివోర్స్ అనే దానికి డెఫినేషన్ ఎవరు ఇచ్చారు ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో, ఫర్ ద ఫస్ట్ టైం డివోర్స్ అది తీసుకొని వచ్చిన సంవత్సరం ఏది, యాక్ట్ ఏది, ఇలాగనమాట. ఇలాంటి విషయాలు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో ఫస్ట్ మంత్ బేసిక్స్ చూసుకోండి. నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్ అవి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ డే మినిమం 30 minutes స్పెండ్ చేయండి కరెంట్ అఫైర్స్ పైన. బికాజ్ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి ఉంది. దీంట్లో నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తున్నారు. సో 3 కలిపి 30 మార్కులకు ఉంటుందన్నమాట. దీంట్లో నేషనల్కి ఎక్కువ ఫోకస్, ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు, ఆర్ ఇంటర్నేషనల్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు. ఏపీ నుంచి కొన్ని అడగచ్చు, లేకపోతే ఏపీ నుంచి ఎక్కువ అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు. క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళ బట్టి ఉంటుంది. సో మినిమం 30 minutes ఇవ్వాలి మీరు మినిమం. అండ్ మ్యాక్సిమం మీరు 45 to 60 minutes కూడా కరెంట్ అఫైర్స్కి స్పెండ్ చేయొచ్చు. మీరు ఏం చేయండి అంటే మీ స్ట్రెంగ్త్ ఏరియా ఏంటి, వీక్ ఏరియా ఏంటి అనేది గుర్తుంచుకోండి. కొంతమందికి జిఎస్, జీకే చాలా ఈజీగా వస్తుంది, కరెంట్ అఫైర్స్ దగ్గర వాళ్ళకి టఫ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు కొంచెం దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అలా అని ఇది వదిలేయాలని కాదు. మీరు మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్ ఏరియాస్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోండి ప్రిపరేషన్ని, అంతే. నెక్స్ట్ సెకండ్ మంత్లో మెడేవల్ ఇండియా స్టార్ట్ చేయండి. చోలాస్, ఢిల్లీ సల్తనెట్, ముఘల్ ఎంపైర్ చాలా ఇంపార్టెంట్. అండ్ భక్తి మూమెంట్ చాలా ఇంపార్టెంట్. సూఫీ మూమెంట్, శివాజీ గారి డైనస్టీస్ అది. అండ్ మరాఠాస్, యూరోపియన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. పోర్చుగీస్ పైన అడిగున్నారు ప్రీవియస్లో, ఇంగ్లీష్ ద బ్రిటిషర్స్ పైన అడిగున్నారు. ఇలాగ వాళ్ళ సెటిల్మెంట్స్ ఎక్కడ వచ్చాయి, ఫ్యాక్టరీస్ ఎక్కడ వచ్చాయి, యాక్ట్స్, వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులు ఉంటాయి అలాంటివి, అవన్నీ కూడా అడుగుతారు. గవర్నర్ జనరల్స్ అవంతా. తర్వాత మోడర్న్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్. మోడర్న్ ఇండియా రివోల్ట్ ఆఫ్ 1857 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100% ఒక క్వశ్చన్. రివోల్ట్ ఆఫ్ 1857 అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రిటిష్ ఎట్లా ఎక్స్పాండ్ అయ్యింది, ఆంగ్లో వార్స్ ఉంటాయి, ఆంగ్లో మరాఠా వార్స్, ఆంగ్లో ఇది మైసూర్ వార్స్, కర్ణాటిక్ వార్స్ అని. ఈ ఇంగ్లీష్ వాళ్ళు అందరితో వార్స్ పెట్టుకుంటారు కదా. బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చాలా ఇంపార్టెంట్. ఇవంతా ఎలా బ్రిటిష్ ఎక్స్పాండ్ చేస్తూ వచ్చింది అని. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మళ్ళీ క్రౌన్ వస్తుంది, మళ్ళీ క్రౌన్ నుంచి వాళ్ళు ఒక్కొక్క రాజ్యాన్ని విలీనం చేసుకుంటూ అటాక్స్ చేసుకుంటూ ఎలా ఎక్స్పాండ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రీఫార్మ్ మూమెంట్స్ యొక్క లీడర్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్య సమాజ్, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గారి కాంట్రిబ్యూషన్స్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రావు గారి కాంట్రిబ్యూషన్స్, ఇలా చాలా ఉంటాయి. ఎంజి రనాడే గారు. సో ఇలా చాలామంది ఉంటారు, రిఫార్మిస్ట్, రివైవలిస్ట్, వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి నేమ్స్ అంతా. నెక్స్ట్ జాగ్రఫీ, ఇండియా అండ్ ఏపీ జాగ్రఫీ, ఇవంతా కూడా వస్తుంది. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ సెకండ్ మంత్లో ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్, విమెన్. మెంటల్ ఎబిలిటీలో ఇప్పుడు రిలేషన్స్, షేప్స్, అజంప్షన్స్ అండ్ కంక్లూజన్స్. నెక్స్ట్ మంత్ 3లో రిమైనింగ్ సిలబస్ని ఫినిష్ చేసుకోండి. ముఖ్యంగా మనం మంత్ 2 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేస్తాం. ఇంకా మిగిలిపోయిన సిలబస్ టాపిక్స్, నేషనల్ మూవ్మెంట్, గాంధీ ఎరా చాలా చాలా ఇంపార్టెంట్. గాంధీయన్ ఎరా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఇదంతా కూడా కవర్ చేయండి. అండ్ ఎకనామిక్ జాగ్రఫీ అంటే రీసోర్సెస్ పైన, అగ్రికల్చర్ అంటే ఎలా మీరు చదవాలి అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేసుకొని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ టాప్లో నిలిచింది ఇండియా నుండి వరల్డ్ వైడ్ అన్నట్లు అడగచ్చు. అండ్ టూరిజం, మన ఇండియా మెడికల్ టూరిజంకి ఫేమస్. ఇప్పుడు మెడికల్ ఏదైనా ట్రీట్మెంట్ కోసం మనకంటే చిన్న దేశాలు మన ఇండియాకి వస్తూ ఉంటారనమాట. సో అలాగా. తర్వాత ట్రేడ్ అంటే వేరే దేశాలతో మనకి ఎలాంటి ట్రేడ్ జరుగుతోంది అన్నట్లు. మనం ఏ దేశాల నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, ఏ దేశాలకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము. అండ్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, రీసోర్సెస్.
నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీలో డెమోగ్రాఫిక్స్, మైగ్రేషన్, అర్బనైజేషన్, హ్యూమన్ డెవలప్మెంట్. ఇప్పుడు సెన్సస్ స్టార్ట్ చేశారు కాబట్టి సెన్సస్ 2011 పైన క్వశ్చన్స్ అడిగే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆర్ సెన్సస్ 2027 రీసెంట్గా స్టార్ట్ అయింది కదా ఎన్యూమరేషన్ అంతా కూడా. సో దానిపైన క్వశ్చన్స్ అడగచ్చు హ్యూమన్ జియోగ్రఫీ కింద. అర్బనైజేషన్, మైగ్రేషన్, ఎంతమంది అర్బన్ ఏరియాస్లో ఉన్నారు, ఎంతమంది రూరల్ ఏరియాస్లో ఉన్నారు, హ్యూమన్ డెవలప్మెంట్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది కదా, దీంట్లో వేటిని అంటే ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్ అని, హెల్త్, వీటిని బేసిస్గా తీసుకొని ఇండెక్స్ని డెవలప్ చేస్తారు కదా. సో ఇలాంటివి అడగచ్చు. అండ్ ఇండియన్ సొసైటీ ఇంకా రిమైనింగ్ సోషల్ ఇష్యూస్, కాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం, విమెన్ ఇష్యూస్, చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్, ఇవంతా వస్తుంది. నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజమ్స్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. నెక్స్ట్ మెంటల్ అబిలిటీ ఇంకా మిగిలిపోయిన టాపిక్స్ ఉంటాయి కదా న్యూమరికల్ యాప్టిట్యూడ్ కింద. పర్సంటేజ్, రేషియో, యావరేజ్, ఎస్ఐ అండ్ సిఐ, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్. నేను చెప్పాను కదా మంత్ 1, 2లో రీజనింగ్కి ఎక్కువ ఫోకస్ ఇచ్చాం. మీకు రీజనింగ్ మోస్ట్లీ అందరికీ రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చాలామందికి కష్టం అనిపిస్తుంది యాప్టిట్యూడ్. మీరు ఆ మంత్ 1, 2లో కూడా యాప్టిట్యూడ్ని కొన్ని టాపిక్స్ రీజనింగ్తో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మంత్ 3కి వరకు మీరు పోస్ట్పోన్ చేసుకోకుండా ఈ యాప్టిట్యూడ్ని ఆ మంత్ 1, 2లో రీజనింగ్ టాపిక్స్తో పాటు ఇవి కూడా లైట్గా స్టార్ట్ చేసి మంత్ 3కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాప్టిట్యూడ్ని ప్రాక్టీస్ చేయండి అని నా ఒపీనియన్. ఇదంతా కూడా మీకు తగ్గినట్లు మీరు ట్వీక్ చేసుకోవచ్చు. మీ పర్సనల్ ఇప్పుడు కొంతమందికి హిస్టరీ చాలా ఈజీగా ఉంటుంది, మీరు అక్కడ టైం తగ్గించుకోండి. మీకు హిస్టరీ చాలా ఈజీ అనిపించినప్పుడు, అన్నీ గుర్తుంటాయి అన్నప్పుడు మీరు అక్కడ తగ్గించుకొని ఇంకేదైనా కష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయి, జాగ్రఫీ ఆర్ కరెంట్ అఫైర్స్ ఆర్ సొసైటీ, అక్కడ మీరు ఆ టైంని ఎక్కువ స్పెండ్ చేసుకోండి అలాగనమాట. సో మంత్ 4 మొత్తం రివిజన్కి కేటాయించండి. ఫ్రెష్ సోర్సెస్ ఏవి ఈ బుక్స్ చదవాలి, ఆ బుక్స్ చదవాలి అలా చేయకుండా మీరు చదివిన బుక్స్ నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. సో సబ్జెక్ట్ రివిజన్కి 4 hours, పీవైక్యూస్కి 2 hours, కరెంట్ అఫైర్స్కి 1 hour, మాక్ అనాలిసిస్ 1 hour. మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు కదా, ఊరికే రాయడం కాదు. ఎన్నో 50 మాక్ టెస్ట్ రాసాను, 100 మాక్ టెస్ట్ రాసామని కాదు, మీరు ఎన్ని మాక్ టెస్ట్ రాసినా లెక్కలేదు, కానీ అట్లీస్ట్ 1 or 2 మాక్ టెస్ట్ రాసినా దాన్ని మీరు ఎంత బాగా అనలైజ్ చేయగలుగుతున్నారో అది ఇంపార్టెంట్. అనాలిసిస్ చేయగలగాలన్నమాట. అంటే ఎక్కడ తప్పులు అవుతున్నాయి, అసలు నేను తెలియక తప్పులు చేస్తున్నానా, తెలిసిందే ఓవర్లుక్ చేసి మిస్టేక్స్ అయ్యిందా, లేకపోతే నాకు సబ్జెక్ట్ నాలెడ్జే లేదా, కాన్సెప్చువల్ క్లారిటీ లేదా, ఫ్యాక్ట్స్ మర్చిపోయినానా, ఇలాంటివంతా కూడా మీరు అనాలిసిస్ చేసుకోండి. అలా అని గంటలు తరబడి దానికే స్పెండ్ చేయకండి. మ్యాక్సిమం 1 hour కేటాయించండి అంతే. నెక్స్ట్ పీవైక్యూ స్ట్రాటజీ వచ్చి హిస్టరీ లాస్ట్ 10 years ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ హిస్టరీ చదవద్దండి, మన సిలబస్లో లేదు. సిలబస్లో లేనిటివి చదివి ఊరికి టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ జాగ్రఫీ కూడా అంతే, ఏదైనా కూడా మీరు పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్. పీవైక్యూస్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంది అని. నేను మన ఛానల్లో వీడియోస్ చేస్తాను పీవైక్యూస్ పైన. నెక్స్ట్ టార్గెట్ ఎవ్రీడే 50 questionsని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, 50 MCQsని ఆర్ అట్లీస్ట్ 10 MCQs అన్నా చేయండి. ఫస్ట్ 1 month, సెకండ్ మంత్లో ఒక 15, థర్డ్ మంత్, 4th, 5th మంత్కి వచ్చే లోపల డైలీ 50 MCQs అన్నా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మంత్ 5 కంప్లీట్ ఎగ్జామ్ మోడ్లో ఉంటుంది. సో ఫుల్ రివిజన్స్ అనమాట. ఇక్కడ కూడా మీరు మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. వీక్లీ 2 or 3 మాక్ టెస్ట్ రాసుకోండి. అండ్ దానికి తగినట్లు మీరు రివైజ్ చేసుకోండి, అనాలిసిస్ చేయండి. సో అది మాక్ టెస్ట్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీరు అది మాక్ టెస్ట్ అవ్వనివ్వండి, పీవైక్యూస్ అవ్వనివ్వండి, ఆర్ మీరు ఏదైనా మీరు తీసుకున్న కోచింగ్ వాళ్ళు ఇంకెవరో ఉంటారు, అలాంటి వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రాక్టీస్ పేపర్స్ అయినా ఏదైనా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, చదువుకోండి, ఫస్ట్ సిలబస్ని కవర్ చేయండి, అండ్ దెన్ మీరు ప్రాక్టీస్ చేయడం కూడా స్టార్ట్ చేయండి. సో ఇది నేను చెప్పాలి అనుకున్న 5 month ప్లాన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు తగినట్లు మీరు మోడిఫై చేసుకోండి ఈ ప్లాన్ని. సో అది ఇంకా అండ్ ఇప్పుడు పార్ట్ 1 వరకు నేను చేశాను. 2024 ప్రిలిమ్స్ పీవైక్యూస్, పార్ట్ 2 కూడా వస్తుంది. అలానే మనము ఈవెన్ యాప్టిట్యూడ్ అవంతా కూడా కవర్ చేస్తాను నేను. సో that is it for today's video. Thank you so much for watching till the end. God bless you all. Jai Hind.